Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 44 అమలు ప్రక్రియ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మరొకసారి అంటున్నాను, గత సంవత్సర కాలంగా మనం డిస్కస్ చేస్తున్నాం ఇదే టాపిక్ని. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆర్టికల్ 44 అమలుపై అధ్యయనం చేయడానికి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయడము, అవన్నీ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఈరోజు మరొక అడుగు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆర్టికల్ 44కి సంబంధించిన బిల్ ఏదైతే ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన బిల్ ఏదైతే ఉంటుందో, డ్రాఫ్ట్ బిల్లు, దానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. సో అంతకంటే ముందు బేసిక్స్ మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చూడండి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో 4వ భాగం, 4th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 4వ భాగం డిపిఎస్పి ఆదేశిక సూత్రాల గురించి చెప్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన అధికారాల గురించి ఆదేశిక సూత్రాలు అనే ఒక అధ్యాయాన్ని మనం రాజ్యాంగంలో తెలుసుకుంటాము, నేర్చుకుంటాము. అందులో భాగంగా ఆర్టికల్ 36 నుండి 51 ఆర్టికల్స్ ఉంటాయి ఆదేశిక సూత్రాలు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్, తరచు వార్తలకు వస్తుంది ఆర్టికల్ 44, ఉమ్మడి పౌర స్మృతి. భారతదేశంలో అమలు చేయడానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, అసలు భారతదేశంలో ఇప్పటి వరకు ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎక్కడైనా అమల్లో ఉందా అంటే ఉంది. ఎక్కడంటే గోవా. కానీ దాన్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తామంటే, గోవాని ఒకప్పుడు పరిపాలించిన వారు పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలోనే గోవా ఉండేది 1960s, 61 వరకు కూడా. తర్వాత ఆపరేషన్ విజయ్ ద్వారా, మిలిటరీ యాక్షన్ ద్వారా గోవాని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలా గోవా మన భారతదేశంలో విలీనం అయ్యే వరకే అక్కడ ఉమ్మడి పౌరస్మృతి అనేది, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లో ఉంటూ వచ్చింది. అది పోర్చుగీస్ వారు డెవలప్ చేసిన సాంప్రదాయం. కానీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో ఇప్పటివరకు ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎక్కడ కూడా అమల్లో లేదు, గుర్తుంచుకోండి. అలా స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదా రాజ్యాంగం అమల్లోకి వచ్చాక రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 44ని అమలు చేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచే అవకాశాలు మరింత చూస్తున్నాం మనం ఇక్కడ. సో రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటంటే సింపుల్గా వన్ నేషన్ వన్ యాక్ట్ అని కూడా చెప్పొచ్చు. అందరికీ అమలయ్యే విధంగా ఒకే చట్టాన్ని రూపొందించడం. సో ఇది కొన్ని మత సిద్ధాంతాలకి సంబంధించి కానీ, ఎందుకంటే భారతదేశంలో రకరకాల లేదా భిన్న మతాలు ఉంటాయి కాబట్టి దీని అమలు అనేది ఇప్పటికి కూడా సమస్యాత్మకంగా ఉంటుంది. ఇది ఒకసారి చూద్దాం. బహుభార్యత్వం, బాల్య వివాహాలపై నిషేధం చేస్తుందంట ఉత్తరాఖండ్. రూపొందించిన ఆర్టికల్ 44 అమలుకి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ డ్రాఫ్ట్లోని కొన్ని గైడ్లైన్స్ ఇవి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, అన్ని వర్గాల మహిళలకు ఒకే వివాహయోగ్య వయసు ఉంటుందంట అక్కడ. అండ్ హలాల్పై నిషేధం చేస్తారు. అండ్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదాలో సిఫార్సులు చేస్తారు. సో ఉమ్మడి పౌరస్మృతి దానిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందిన ముసాయిదాలో పలు కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం మరియు అన్ని మతాలకు చెందిన మహిళలకు వివాహయోగ్య వయస్సును ఒకేలా నిర్ధారించడం, విడాకులకు సంబంధించి కూడా ఒకే తరహా నిబంధనలు. సో ఏం లేదు, భారతదేశంలో ఇప్పటివరకు క్రిమినల్ కేసులు ఉన్నాయనుకోండి, మర్డర్ కేసులు కానీ, రేప్ కేసెస్ కానివ్వండి, ఏవైనా కూడా క్రిమినల్ కేసుల్లో అందరికీ కూడా ఒకే రకమైన శిక్ష ఉంటుంది. సో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపాడంటే మర్డర్ కేసు అనేది ఎవరికైనా కూడా ఒక విధంగా వర్తిస్తుంది. అదే కొన్ని సివిల్ కేసెస్ ఉంటాయి. సివిల్ కేసెస్ అంటే ఏంటంటే ఆస్తి హక్కులు కానివ్వండి, విడాకులకి సంబంధించి కానివ్వండి, మ్యారేజ్ రిలేటెడ్ రైట్స్ కానివ్వండి, ఇటువంటివి ఉంటాయి కదా. అలా సివిల్ కేసులు ఏవైతే ఉంటాయో, సివిల్ కేసులు భారతదేశంలో ఒక్కొక్క మత సిద్ధాంతాల ఆధారంగా అమల్లో ఉంటున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా వాటిని పరిరక్షిస్తుంది. మన ఇండియాలో పాజిటివ్ సెక్యులరిజం అనేది అమల్లో ఉంది. అన్ని మతాలను కూడా సంరక్షిస్తూనే న్యాయ వ్యవస్థ కూడా తీర్పులు ఇస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చిందంటే మతాలతో ఇక సంబంధం లేదు, ఒకే చట్టం ఉంటుంది అన్ని మతాలకు. వారసత్వ హక్కులు కానివ్వండి, లేదా వివాహ హక్కులు కానివ్వండి, విడాకులకు సంబంధించిన నిబంధనలు కానివ్వండి అమల్లోకి వస్తాయి అన్నట్టు. సో అది ఇక్కడ బేసిక్గా అర్థం చేసుకోండి, సరిపోతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు
అధికారాన్ని లేదా విధులను నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ 2024 నుండి 31 మధ్య భారతదేశం యొక్క వృద్ధి రేట్ అంటే 6.7% ఉంటుంది అని చెప్పేసి అంచనా వార్తల్లోకి వచ్చింది. జీడిపి గ్రోత్ రేట్స్, సో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో భారతదేశం యొక్క వృద్ధిని ఏ అంతర్జాతీయ సంస్థలు ఎలాగా అంచనా వేస్తున్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ వృద్ధి రేట్ని ఎలా చూస్తామంటే మనము జీడిపిని డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక సంవత్సర కాలంలో, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాం. ఆ దేశానికి సంబంధించి కంపారిటివ్గా చూస్తాం కాబట్టి పర్సంటేజ్లో చూస్తూ ఉంటాము. సో ఇక్కడ 6.7% ఉండబోతుందని క్రిసిల్ సంస్థ అంచనా వేసింది. ఏ కాలానికి? 2024-2031 మధ్య కాలానికి. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక వ్యాధి, వైరల్ డిసీజ్ వార్తల్లోకి వచ్చింది. పెరుగుతున్న కేసెస్ కూడా. సో వేగంగా విస్తరిస్తున్న క్యాండిడా ఆరిస్ వైరస్ డిసీజ్ వ్యాప్తి సో అమెరికాలో ప్రమాదకరంగా మారిందంట. అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్ క్యాండిడా ఆరిస్ అమెరికాలో వేగంగా విస్తరిస్తుంది. వాషింగ్టన్లో చాలామంది ఆ వైరస్ బారిన పడ్డారని వార్తలు కూడా వెలువడుతున్నాయి. కొత్త వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. దవాఖానాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నదని, శక్తివంతమైన యాంటీ ఫంగల్ ఔషధాలని సైతం వైరస్ తట్టుకుంటున్నదని వైద్యులు తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సమాచారం ప్రకారం అమెరికాలో క్యాండిడా ఆరిస్ తొలి కేసు ఈ ఏడాది జనవరి 10న నమోదైంది. వైరస్ బారిన పడ్డ వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయంట. గుర్తుంచుకోండి, ఈ పేరు గుర్తుంచుకోండి, క్యాండిడా ఆరిస్. అండ్ నెక్స్ట్ మనకి స్పేస్ జంక్ లేదా అంతరిక్ష చెత్త అంటాము, స్పేస్ డెబ్రిస్ అంటాము. మన అవసరాలు తీర్చుకోవడానికి టెక్నాలజీగా మనం వృద్ధి చెందడానికి రకరకాల శాటిలైట్లను పంపిస్తున్నాం, మనం అంతరిక్షంలో చూస్తున్నాం. మన సిగ్నలింగ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఎంతగా అద్భుతంగా మనము విజయాలు సాధిస్తూ చూస్తున్నాం. మరి దేనికైనా సరే అంతరిక్షంలోకి చేరిన తర్వాత ఒక శాటిలైట్కి నిర్ణీత సమయం ఉంటుంది, దానికి ఎక్స్పైరీ టైం అనేది ఉంటుంది. కాలం చెల్లిన తర్వాత అవి అక్కడ అంతరిక్షంలో చెత్తలా పెరిగిపోతున్నాయి, అవి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. సో ఇక్కడ దానికి సంబంధించి ఈరోజు ఒక కథనం సాక్షి పేపర్లో వచ్చింది, చూడండి. అంతరిక్ష వీధిలో ట్రాఫిక్ జామ్ అండ్ ఇటువంటివి మీకు పేపర్ కట్టింగ్స్ కానీ డైలీ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ రోజు న్యూస్ పేపర్ సంబంధించి అన్ని న్యూస్ పేపర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇలా క్లిప్పింగ్స్ మీకు అవన్నీ కూడా క్రాప్ చేసేసి మీకు నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్ ఛానల్, సో ప్రవీణ్ సార్ అని ఉంటుంది, సో నా ఫోటో కూడా ఉంటుంది. ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్ ఛానల్లో మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాను, మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో చూడండి, అందులో పోల్ క్వశ్చన్స్ కండక్ట్ చేస్తున్నాను. చాలామంది అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో చాలా అద్భుతంగా ఆన్సర్స్ కూడా చేస్తున్నారు. సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇటువంటి సమాచారం మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటే దాంతోపాటు జనరల్ స్టడీస్ సంబంధించి ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ కూడా మీకు అక్కడ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? మీకు ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో వీడియోల కింద కానివ్వండి, రీసెంట్ కమ్యూనిటీ పోస్ట్లో కానివ్వండి ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ దట్. ఓకేనా? సో పెను ముప్పుగా ఉపగ్రహ వ్యర్థాలు, వాటి సంఖ్య 24,000 పైచిలుకి. సో 13,000 దాకా యాక్టివ్ ఉపగ్రహాలు అంట. సో చూడండి, అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు అన్ని కావు. భూకక్షలో తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలను ఢీకొనే అవకాశాలు ఉన్నాయంట. 1981లో కాస్మోస్ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది. అంతరిక్ష వ్యర్థాలు ఒకటికొకటి ఢీకొని పేలిపోతాయి అన్నట్టు. సో దానికి సంబంధించి ఐఎస్ఎస్కు కానివ్వండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కానివ్వండి, అన్నిటికీ కూడా ముప్పు ఉందని చెప్పేసి ఇలా సగటున ఏ విధంగా అంతరిక్ష చెత్త పెరిగిపోతుంది, సో వాటి యొక్క నిర్వహణ ఎలా, అవన్నీ కూడా అద్భుతంగా ఈ ఆర్టికల్లో కవర్ అయినాయి. నెక్స్ట్, పర్యావరణానికి అంతర్జాతీయ సహకారం కీలకమని భారత ప్రథమ పౌరులు, దేశ అత్యున్నత హోదా, రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఒక సదస్సు జరిగింది ఢిల్లీలో. వాతావరణ ముప్పును ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో అంతర్జాతీయ సహకారం కీలకమని, అప్పుడే పర్యావరణ న్యాయం సాధ్యమవుతుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అన్నారు. సో నిన్నటి రోజున ఆదివారం రోజున రాష్ట్రపతి ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కామన్వెల్త్ అటార్నీ సొలిసిటర్ జనరల్ సమావేశంలో ప్రసంగించారు. పర్యావరణ న్యాయానికి సరిహద్దు సవాళ్లు చాలా ఉన్నాయని, వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు జరగాలని చెప్తున్నారు. హోంమంత్రి అమిత్ షా గారు కూడా మాట్లాడడం జరిగింది. భౌగోళిక సరిహద్దులను అడ్డంకులుగా కాకుండా నేరాలను పరిష్కరించే ప్రాంతాల్లో చూడాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్,
సో రీజనల్ ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు లాస్ట్ 1 ఇయర్ నుండి ఏపీ కరెంట్ అఫైర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటి నుండి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో స్కీమ్స్లో వస్తున్న అప్డేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించిన ర్యాంకింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు నేను ఇయర్ రౌండప్ ఇచ్చాను. ఏపీ ఇయర్ రౌండప్ కూడా ఇచ్చాను. ద లీస్ట్ ప్రైస్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఏపీ ఇయర్ రౌండప్ కానీ CA 360 కానివ్వండి ఉన్నాయి. ఒకసారి చూడండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న టాపిక్స్ హెడ్డింగ్స్ అయినా చూడండి. సో టెలిమెడిసిన్లో ఏపీ ఫస్ట్ ఉందంట. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కు అగ్రస్థానం దక్కిందని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఇచ్చిన గణాంకాలు చెప్తున్నాయి. సో టెలిమెడిసిన్స్, టెలిఫోన్ ద్వారా మనము వైద్యపరమైన సేవలు పొందడం, అందులో భారతదేశంలో ఏపీ టాప్ అంట. సెకండ్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ కర్ణాటక, తెలంగాణ, బీహార్. గుర్తుంచుకోండి. రోగులకు టెలిమెడిసిన్ సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు చెప్పడం జరిగింది. సో ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి, సో రీసెంట్గా జనవరి మంత్ ముగిసింది 2024, నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20.41 కోట్ల టెలిమెడిసిన్ సేవలు అందిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ ఒక్క దగ్గరే 4.92. సో 4.92, 4 కోట్ల, దాదాపు 5 కోట్లు దగ్గర. సో టెలిమెడిసిన్ సేవలు అనేవి అందించడం జరిగిందంట. అండ్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ నిన్నటి రోజున జరిగింది. సో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల్లో ఇక్కడ 2 నిర్ణయాలు. అదేంటంటే రాష్ట్రానికి సంబంధించి జై జై హే తెలంగాణ ఆ సాంగ్ ఏదైతే ఉంటుందో రాష్ట్ర గీతంగా ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆ సాంగ్కి జై జై హే తెలంగాణ ఇక మీదట రాష్ట్ర గీతం అని చెప్పేసి. దాంతోపాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ TS, తెలంగాణ స్టేట్, ఈ TS అబ్రివేషన్తో ప్రారంభమవుతూ ఉంటాయి. సో ఇక మీదట TSని కాస్త TGగా రిజిస్ట్రేషన్ చెప్తారంట తెలంగాణ. ఓకేనా. సో ఈ విధంగా ఒక గుర్తింపు అనే మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు 500 రూపీస్కి సిలిండరు, ఇటువంటి వాటిపై కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్, నమీబియా దేశ ప్రస్తుత అధ్యక్షులు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గ్యాంగోబ్, నమీబియా అధ్యక్షులు హాగే గ్యాంగోబ్ ఇటీవల కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న తను నిన్నటి రోజున దేశ రాజధాని విండ్హక్లో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన నమీబియా దేశ అధ్యక్షుడి పేరేంటి అంటారు. అండ్ నెక్స్ట్, అంతరిక్షంలో అత్యధిక కాలం రష్యా కాస్మోనాట్ రికార్డు సృష్టించారు. రష్యాకు సంబంధించిన అంతరిక్ష శాస్త్రజ్ఞుడని చెప్పొచ్చు. సో అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఒలెగ్ కొనెలెంకో ఇటీవల రికార్డు సృష్టించాడు. 2008 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. సో ఆదివారం నాటికి నిన్నటికి తను మొత్తంగా 878 రోజుల 12 గంటలు అంతరిక్షంలోనే ఉన్నాడంట. సో గుర్తుంచుకోండి, ఇప్పటికి 5 సార్లు వెళ్ళాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. లైక్ రిచ్ లిస్ట్ లాగానే ఇందులో మన ముఖేష్ అంబానీ టాప్ ఉన్నారంట. సో పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి గ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్లో వరుసగా 2వ ఏడాది ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ వివరాలు విడుదలైనవి. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెల్లా, గూగుల్ CEO సుందర్ పిచాయ్, యాపిల్ టిమ్ కుక్, టెస్లా ఎలాన్ మస్క్ను ముఖేష్ అంబానీ వెనక్కి నెట్టేశారు. గుర్తుంచుకోండి. టాన్సెంట్ హోతెంగ్ మా తన తర్వాతి స్థానంలో ముఖేష్ అంబానీ గారు ఉండడం జరిగింది. సో బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ ఇటీవల వార్తలోకి వచ్చింది. అందులో భారతదేశం నుండి టాప్లో ఎవరు ఉన్నారంటే ముఖేష్ అంబానీ, ప్రపంచంలో చూసుకుంటే 2nd పొజిషన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆర్టికల్ 44 అమలు ప్రక్రియ మరొక ముందడుగు. సో 2024-31 మధ్య భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.7%గా ఉండబోతోందని, అమెరికాలో ప్రమాదకర వైరస్, సో ఫంగల్ వైరస్ క్యాండిడా ఆరిస్ కేసులు పెరుగుతున్నాయి. అండ్ అంతరిక్ష చెత్త, దానివల్ల పర్యవసానాలు ఏంటి, ఇదంతా కూడా ఒక మంచి ఆర్టికల్. అండ్ నెక్స్ట్, పర్యావరణ న్యాయానికి అంతర్జాతీయ సహకారం కీలకమని చెప్పేసి భారత అత్యున్నత పదవి రాష్ట్రపతి గారు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని టెలిమెడిసిన్లో టాప్ పొజిషన్లో ఉంది. అండ్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు. అండ్ నమీబియా దేశ అధ్యక్షుడు గ్యాంగోబ్ గారు ఇటీవల క్యాన్సర్తో మరణించడం జరిగింది. అండ్ అంతరిక్షంలో అత్యధిక కాలం రష్యా కాస్మోనేట్ రికార్డు సృష్టించడం జరిగింది. నెక్స్ట్, బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ ముఖేష్ అంబానీ గారు టాప్లో ఉన్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.